టెక్నాలజీ పెరిగింది. కాబట్టి జాగ్రత్త గూడా పెరగాలి. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత ఏ వీడియో నిజమో, ఏ వీడియో అబద్ధమో తెలుసుకోలేని బిజీ లైఫ్‌లో బ్రతుకుతున్నాము. ఇక వైరల్ అవుతున్న వీడియోలు నిజమా? కాదా? అని తెలుసుకునే ప్రయత్నం గూడా ఎవ్వరు చేయట్లేదు. ఇక రీసెంట్‌గా జరిగిన ఇండియా, పాకిస్తాన్ వరల్డ్ కప్ వుమెన్స్ మ్యాచ్‌లో అయితే ఒక పాకిస్తాన్ ప్లేయర్ ఇండియన్ ప్లేయర్‌తో గొడవ పడుతున్నట్టుగా, దానికి కౌంటర్‌గా ఇండియన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పాకిస్తాన్ ప్లేయర్ గొంతు పట్టుకొని తోసేసినట్టుగా ఒక వీడియో అయితే వైరల్ అయింది. బట్ ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే మ్యాచ్ మొత్తంలో కూడా ఎటువంటి గొడవ జరగలేదు. ఇక ఏమాత్రం గొడవ జరగకుండానే ఇండియా అయితే పాకిస్తాన్‌ని సింపుల్‌గా ఓడించేసింది. అలానే వైరల్ అవుతున్న మరొక వీడియో ఏంటంటే, బ్రెజిల్‌లోని ఒక స్కెలిటన్ బ్రిడ్జ్ పై నుంచి ఒక అమ్మాయి రోప్ జంప్ చేస్తూ కింద పడి చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయికి ఎటువంటి సేఫ్టీ రోప్ కట్టకుండానే దాదాపు 40 మీటర్స్ ఎత్తు పై నుంచి అయితే ఇద్దరు వ్యక్తులు కిందకి తోసేస్తారు. అప్పటికే చాలా మంది అంటూనే ఉంటారు, అమ్మాయికి రోప్ కట్టలేదు, రోప్ కట్టండి, కట్టండి అని. బట్ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ అమ్మాయి కింద పడి చనిపోవడం జరిగింది. బట్ ఇక్కడ వైరల్ అవుతున్న ఒక ఫేక్ వీడియో ఏంటంటే, అమ్మాయికి రోప్ కట్టినట్టుగా, రోప్ కట్టుకొని కిందకి జంప్ చేసినట్టుగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అయితే ఈ రోప్ జంపింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులైతే ఇదే ఒరిజినల్ వీడియో అని చెప్పి వాదిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందేంటంటే, ఏఐ ఎంత కన్‌ఫ్యూజన్‌కి గురి చేస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీడియోలు షేర్ చేసే ముందు నిజమా? కాదా? అని తెలుసుకోవాలి. ఇటువంటి ఒరిజినల్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.